హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మరో వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇదేంటి అని అంటే శుక్రవారం, శనివారం, అలానే ఆదివారం 3 కలిపి పెట్టిన వ్లాగ్ అనమాట. చాలా సింపుల్గానే ఉంటుంది. స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదేంటంటే మా పక్కింట్లో వాళ్ళు షష్టి పూర్తి చేసుకుంటున్నారు అని నేను మీకు అయితే ఒక వీడియో షార్ట్ అయితే పెట్టారు కదా, అదనమాట. ఈ షష్టి పూర్తి మహోత్సవం అయితే వాళ్ళు చేసుకుంటున్నారు. ఇది మా పక్కదే అనమాట ఫ్లాట్. వాళ్ళు చక్కగా దంపతులు ఇద్దరు కూడా షష్టి పూర్తి చేసుకున్నారు. దానికైతే శుక్రవారం నాడు 2 రోజులు చేసుకున్నారు. శుక్రవారం వచ్చేమో ఇక్కడ కళ్యాణము, శివపార్వతుల కళ్యాణము, అలానే మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము చేసుకుని అలానే హోమాలు కూడా చేసుకున్నారు. శనివారం వచ్చి ఫంక్షన్ హాల్లో, వాసవి కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్లో వచ్చేమో వాళ్ళది తులాభారము అలానే ఉంటాయి కదా, కలశ పూజలు, ఇంకా వచ్చేమో మంగళ స్నానాలు ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ చేసుకున్నారనమాట. 2 రోజులు చేసుకున్నారు. 2 రోజులు కూడా పిలిచారు. అయితే శుక్రవారం నాటి ఇదనమాట. చాలా బాగా జరిగింది పూజ. పక్కనే కదా మేము వెళ్ళానమాట. మా వారు కూడా అలానే వచ్చారు. మొత్తం పూజ అంతా అయితే కూడా చక్కగా చూడగలిగాను. ఎప్పుడు కూడా నేను ఇలా షష్టిపూర్తి పూజలు చూశాను, కానీ ఇలా శివ కళ్యాణము ఇవి అయితే నేను చూడలేదు. సాధారణంగా మా ఇళ్లలో షష్టిపూర్తి పూజలు అలవాటు ఆనవాయితీ ఉంటేనే చేసుకుంటారు కదా. అయితే ఇలాగా చూడడము, ఈ కళ్యాణము ఇది చక్కగా అనిపించింది. మనకి కోరికున్నా కూడా ఆ భాగ్యం కలుగుతుందో లేదో అయితే చెప్పలేం కదా. చక్కగా అదృష్టవంతులకైతే ఆ భాగ్యం కలుగుతుంది. చక్కగా అయితే కళ్యాణం అయితే వాళ్ళు షష్టిపూర్తి మహోత్సవాన్ని అయితే చేసుకున్నారనమాట. బాగా అనిపించింది. అలానే కింద అయితే హోమాలు అవన్నీ కూడా చేశారు. హోమాలు తర్వాత భోజనాలు అన్నీ అయ్యాయి. బాగా అనిపించింది. కాకపోతే ఏంటంటే వాళ్ళ పిల్లలిద్దరూ కూడా, అమ్మాయి అబ్బాయి కూడా అమెరికాలో ఉండడంతో వాళ్ళు వీసా ప్రాబ్లమ్స్ వల్ల అయితే రాలేకపోయారు. కాకపోతే బంధువులందరూ కూడా చక్కగా వచ్చారు. బాగా జరిగింది అనమాట. మా అందరికీ కూడా బాగా అనిపించింది. తర్వాత అయితే భోజనాలు అయిపోయాయి. నెక్స్ట్ ఇది శుక్రవారం నాడు అయిపోయింది కదా. శనివారం నాడు ఏంటి అంటే ఫ్లాగ్ హైస్టింగు. శనివారం పొద్దున్న 9కి నేను ఆల్రెడీ ఫ్లాగ్ హైస్టింగ్ గురించి నేను మీకు 2 వీడియోలు అయితే పోస్ట్ చేశాను. ఒకటి షార్ట్ పెట్టాను, అలానే లాంగ్ వీడియో కూడా నేను పెట్టాను మీకు. అది కూడా మీరు చూసే ఉంటారు. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అయితే నా ఛానల్లోకి వెళ్ళి అయితే చూసేయండి. ఇదైతే శుక్రవారం నాడే మా ఇంట్లో నేను మీషోలో ఒకటి ఆర్డర్ పెట్టానన్నమాట. ఏంటంటే సింక్ ఎక్స్టెన్షన్ అనమాట. అదే సింక్ అంటే అదే ట్యాపు ఎక్స్టెన్షను. అది ఇదివరకు ప్లాస్టిక్ది కొన్నాను. కొంటే అది ఏంటంటే విరిగిపోయింది. సింకు పెద్దవే కదా ఇప్పుడు అన్నీ స్టీల్వే సింకులు. అవి పైపు కడగాలి చెయ్యాలి అన్నా కూడా కొంచెం కష్టం అవుతుంది. దాని మూలాన ఎక్స్టెన్షన్ అనేది ఉంటే ఏంటంటే మనం దాన్ని చుట్టూ కడగడానికి దానికి ఫ్లో అనేది మనకి మోడ్స్ ఉంటాయి. అందులో స్విచ్ మోడ్స్ ఉన్నాయి ఇందులో. అంటే షవర్ మోడ్ ఒకటి ఉంటుంది, మళ్ళీ ఇంకోటి ధార బాగా లావుగా పడే మోడ్, ఇలా ఉన్నాయన్నమాట. దాని వలన అది సెలెక్ట్ చేసుకొని నేను ఆర్డర్ పెట్టాను. స్టీల్దే వచ్చింది, బాగానే ఉంది. అయితే ఫిట్ చేసి చూసుకున్నాము, బాగా వచ్చింది. ఎంత పడింది అంటే, నేను కావాలి అనుకున్న వాళ్ళకైతే నేను లింక్ ఇస్తాను. మీరు కావాలంటే మీషోలో పర్చేస్ చేసుకోవచ్చు. నాకు 179 రూపీస్ ఎంతో, అంటే 180 రూపాయలు ఎంతో పడింది. బాగానే వచ్చింది. ఇదివరకటి కంటే ప్రైస్ తక్కువైంది. ఇదివరకు చూసినప్పుడు ఇదిగోండి ఇక్కడ చూపెడుతున్నారు కదా, ఈ 2 స్విచ్లు ఉన్నాయి. ఇదిగో ఇలా తిప్పుకొని మొత్తం అయితే కడుక్కోవచ్చు అనమాట. ఫ్లో ఇలా పెట్టుకొని చక్కగా తక్కువ వాటర్తో కూడా ఎక్కువ ఇలా షవర్ మోడ్ బాగా చక్కగా ఫోర్స్గా వస్తుంది. ఇదొక మోడ్ అనమాట. సరే అయితే ఆర్డర్ పెట్టాను. ఇది ఎన్ని రోజులు వస్తుందో తెలియదు. ఇదివరకు ప్లాస్టిక్ది వాడేవాళ్ళము. ఆ ప్లాస్టిక్ తీసేసి ఇప్పుడు ఇదైతే పెట్టానన్నమాట. మాకు హార్డ్ వాటర్ అవ్వటం వల్ల ఏమవుతుంది అంటే, అంతా చుక్కలు మచ్చలు అలా అయితే వచ్చేస్తూ ఉంటాయి కదా. ఎప్పటికప్పుడు బ్రష్ పెట్టి ఏది కడుగుతున్నా కూడా అక్కడ వాటరు సింక్ చుట్టూ కూడా పడేలాగా, అదే తిప్పేలాగా ఉంటే బాగుంటుంది అన్నది చూసుకొని నేను ఈ ఎక్స్టెన్షన్ అనేది సింక్ చుట్టూ కూడా ఇలాగా దాన్ని రౌండ్గా తిప్పుతూ వాటర్తో కడుక్కునేలాగా ఉండాలి అని అయితే నేను అది సెలెక్ట్ చేసుకొని అదైతే తెప్పించుకున్నాను. అదైతే ఫిట్ చేసేసుకున్నాము. ఏమో ఇది ఎన్నాళ్ళు వస్తుందో తెలీదు. నెక్స్ట్ వచ్చేమో ఇది సాటర్డే మార్నింగు. ఆల్రెడీ నేను ఫ్లాగ్ హైస్టింగ్ గురించి దాని గురించి షార్ట్ వీడియో ఒకటి, లాంగ్ వీడియో ఒకటి అయితే పోస్ట్ చేసేసాను. మీరు చూసే ఉంటారు. ఫ్లాగ్ హోస్టింగ్ అది అయిపోయాక నేనైతే పైకి వచ్చాను.
పైకి వచ్చిన తర్వాత నాకు సాటర్డే అనమాట. నేనైతే ఏమీ తినను. కానీ కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిచ్చింది. అనిపిస్తే సరే అని పైకొచ్చేసాననమాట. అయితే అక్కడ చెప్పా కదా ఫంక్షన్‌కి వాళ్ళు మళ్ళీ పిలిచారు అని. పిలిస్తే నేను బయలుదేరాను వెళ్ళడానికి. నేను మా వారు ఇద్దరం గూడా వెళ్ళాం. గేట్ దాకా గూడా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే నాకొక్కసారిగా కళ్ళు తిరిగినట్టుగా అయ్యాయి. కొంచెం ఎండ కూడా ఎక్కువగానే అనిపిచ్చింది. మాకేంటంటే అది వాకబుల్లే అనమాట. జస్ట్ ఇలా రోడ్ క్రాస్ చేస్తే ఎదురుగుండానే ఉంటుంది ఆ ఫంక్షన్ హాలు. నడిచి వెళ్ళిపోదాము అన్న ఉద్దేశంతో ఇద్దరం గూడా బయలుదేరాము. తీరా అయితే నాకు కింద దాకా వెళ్ళి ఆ ఎండలోకి వెళ్ళంగానే ఒక్కసారిగా కళ్ళు బైర్లు కమ్మేశాయి. కమ్మేస్తే నాకు చాలా ఇదిగా అనిపిచ్చింది. అనిపిచ్చి ఏం చేశానంటే ఇంక వెనక్కి వచ్చేసాను. నేనన్నాను మీరు వెళ్ళిపోండి. నాకు మళ్ళీ అక్కడ ఏదన్నా వెళ్ళి నేనేం తినను అక్కడ. కాకపోతే ఏంటంటే ఫంక్షన్ చూద్దాము అనుకున్నాను. కానీ మేము కరెక్ట్‌గా ఇవన్నీ చూసుకొని నాకు మీషో ఆర్డరు నుంచి నాకు ఇదిగో ఇప్పుడు ఆర్డర్ వచ్చింది కదా! వీళ్ళు నాకు కాల్ చేశారు. మేము వస్తున్నాము అది అని చెప్పి. అనేటప్పటికి సరే వాళ్ళొచ్చిన తర్వాత అదేదో రిసీవ్ చేసుకొని ఆర్డర్ తీసుకొని వెళ్దాము అని అనుకునే టైంకి మా పక్క వాళ్ళేంటంటే అక్కడ మంగళ స్నానాలయిపోయి వాళ్ళు రెడీ అవ్వడానికి ఇంటికొచ్చారు. ఇంటికొచ్చేటప్పటికి సరే వాళ్ళక్కడ లేనిది మనమేం వెళ్తాము అని చెప్పైతే కూర్చుండిపోయాం. తీరా కూర్చుండిపోయిన తర్వాత అప్పటికే 1:30 అలా అయిపోతోంది. ఇంక మా వారన్నారు, "ఇగ ఈ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇది చూసామనమాట. ఇది నేను బాత్రూమ్‌లోకి ఉండడం అదే ఇవన్నీ ఏమన్నా కోసం అని చెప్పి నేనైతే ఈ ర్యాక్స్ తెప్పిచ్చాను. కానీ చాలా చిన్నగొచ్చాయి. వాపసైతే పెట్టేశాను. చాలా చిన్నగా వచ్చాయన్నమాట. అయితే నేను అప్పుడు సరే ఇంక బయలుదేరదామని కిందకి వెళ్ళేటప్పటికి నాకు చెప్పా కదా! నాకు కళ్ళు చక్కెరొచ్చేసినట్టుగా అయిపోయింది. అయిపోయేటప్పటికి నేను మా వారిని వెళ్ళిపోమన్నాను. వచ్చి కీరా అయితే తిన్నాననమాట. ఇంక సాటర్డే కదా! అయితే పాపం వాళ్ళు అనుకున్నారు. ఎందుకు మీరు రాలేదు ఏంటి అని కూడా అడిగారు. అడిగితే ఏం చెప్తాను సమాధానం పాపం తను అడిగింది. అక్క ఎందుకు రాలేదు అది అని. అయితే సమాధానం అయితే చెప్పలేకపోయాను. ఏదో చెప్పేసానులెండి. ఏదో ఒకటి చెప్పాలి కదా! అయితే ఇదేంటంటే ఆ రోజు సాటర్డే ఈవినింగ్ అనమాట. ఇంకా మా కమిటీ హాల్‌లో ఏంటంటే అందరూ కూడా వినాయక చవితి గురించైతే ఎలా చేసుకోవాలి, ఏంటి చందా అది ఎలా కలెక్ట్ చేయాలి, మనం ఎలా అయితే ఆ ప్రోగ్రామ్ వినాయక చవితిని ఎలా అయితే ఈ సంవత్సరం చేసుకోవాలన్న దాని గురించైతే మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. దానికి కూడా వచ్చామనమాట. వచ్చి ఇంకా మీటింగ్‌లో అయితే పాల్గొన్నాము. అయితే ఇప్పుడు విగ్రహదాతలు ఉంటారు కదా! చీటీ అయితే పాప కనపడుతోంది కదా! ఆ పాప చేతైతే చీటీ తీయించాలి. డ్రా తీయించాలి అని. అంటే ముగ్గురొచ్చారనమాట విగ్రహం మేమిస్తాము అని. అయితే ఎవరికో ఒకళ్ళకే అవకాశం ఉంటుంది కదా! అందుకనైతే డ్రా అయితే నిర్వహించారు. అది కూడా మీటింగ్ జరిగిందనమాట. ఇంకా ఇది శనివారం అయిపోయింది కదా! ఇంకా ఆదివారం ఏమైంది అంటే పొద్దున్నే లేచి పనులైతే చేసేసుకొని ఇల్లు అవన్నీ కొంచెం దులుపుకునేవి ఉంటే అన్నీ దులిపేసుకున్నాను. అలానే దేవుడి గది అన్నీ కూడా చేసేసుకొని దేవుడినంతా కూడా శుభ్రంగా చేసి పెట్టేసుకున్నాననమాట. అంటే మాకు పండగ లేకపోయినా కూడా కొంచెం అది ఉంటుంది కదా! మామూలుగా అయితే లక్ష్మీ పూజ అది మామూలుగా చేసుకుంటాం కదా! పండగ మాకు ఈ సంవత్సరం లేదు. అంటే వరలక్ష్మి వ్రతం అది ఏం లేదు కదా! అయినా సరే చేసుకున్నాం. అయితే ఇదేంటి అంటే ముందుగానే అన్నారు సినిమాకైతే వెళ్దామా? ఎలాగో డీమార్ట్‌కెళ్ళి సరుకులు అవి తెచ్చుకుందాం అనుకుంటున్నాము. తెచ్చుకుందాం అనుకున్నప్పుడు మరి అయితే పక్కనే అనమాట. పక్కపక్కనే ఉంటాయి. అందుకని ఏంటంటే పోనీ ఈ సినిమాకెళ్దామా అని అడిగారు. అడిగితే ఇంకేముంది అడిగితే చాలు ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి అంటారు కదా! ఇంక అడిగినప్పుడు ఎందుకొద్దంటాం మనం. అందుకనైతే సినిమాకైతే బయలుదేరిపోయాము. మధ్యాహ్నం మ్యాట్నింగ్ సినిమాకొచ్చాము. ఆ సినిమా కొరియన్ కనకరాజు. పర్వాలేదు బానే ఉంది. ఒకసారైతే చూసేయొచ్చు. సినిమా చూసుకొని తర్వాతైతే డీమార్ట్‌కి వెళ్ళామనమాట. డీమార్ట్‌కెళ్ళి సరుకులు అవన్నీ తీసుకున్నాము. తీసుకుంటే ఇంకసలు ఏమి రష్‌గా ఉందంటే డీమార్ట్ పండగ సీజన్ కదా! బాగా రష్‌గా ఉంది. ఓకే అండి. ఇంతే ఈ వ్లాగ్ అనమాట. మరో వీడియోతో మీ ముందుకొస్తాను. బాయ్.